హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే 2 మంచి డెకరేటివ్ కేక్స్ అండి, చాలా ట్రెండింగ్లో ఉండే కేక్స్. ఇదైతే మీకు ఎవ్వరూ చెప్పారనమాట ఈ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది. ఒకటైతే ఫుల్లీ ఎడిబుల్ ప్రింట్తో చేసిన టాపర్స్ ఉన్నాయి కదా, అదే పోకీమాన్ థీమ్లోని చూసారు కదా. సో వాటిని కూడాను ఎడిబుల్ ప్రింట్స్ అనమాట. సో వాటిని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో వాటిని ఎలా అరేంజ్ చేస్తామని చెప్పి వీడియోలో చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే ఈ టాల్ కేక్ అనమాట. ఇది మనీ పుల్ అవుట్ కేక్, 1.5 kg కేక్ ఇది. సో అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కేక్స్ని ఓవెన్లో పెట్టేసుకున్నానండి. ఓటీజీలో అయితే బేక్ చేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ చూపించాను కదా పోకీమాన్ థీమ్ కేక్ అయితే మనకి 3 kg కేక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి 1.5 kg కేక్. సో ఒక్కొక్క కేక్కి ఏ టిన్ సైజెస్ యూస్ చేశానని కూడా చెప్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు చాలా నేర్చుకోబోతున్నారు. సో వీడియోలో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటారు కదా. మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పి ప్రతి వీడియోలో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నందుకు. సో మన వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ని ఫాలో అయిపోండి, మంచి మంచి కంటెంట్ని కూడా తెలిసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంతకుముందు వీడియోస్లోనే ఆల్రెడీ మనీ పుల్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను. అది కూడా 1/2 kgలోని. 1/2 kg కేక్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి కస్టమర్కి చెప్పాను మినిమం 1 kg అనేసి, అంటే 1.5 kg కేక్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. సో ఇది కూడా నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లోని. ఇదైతే నేను బేకర్ సూపర్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. ఈ సెట్ మనకి ఇది ఒక బాక్స్లా వస్తుంది. ఆ బాక్స్తో పాటు మనకి మనీ కానీ ఫొటోస్ కానీ పెట్టుకోవడానికి ఒక కవర్స్ వస్తాయన్నమాట. ఒక దగ్గర ఒక 30 కవర్స్ వస్తాయి. ఆ సెట్ అంతా మనకి 180 to 200 రూపీస్ పడుతుంది అనమాట. విత్ డెలివరీ ఛార్జ్ అనుకోండి 250 అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ కస్టమైజ్డ్ కేక్స్కి గట్టను కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటాము. ఈ కేక్స్కి కూడాను నేను ఎంత ఛార్జ్ చేశానని కూడా వీడియోలో చెప్తాను, వీడియోలు చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే నేను మనీ పుల్ అవుట్ కేక్ అని చెప్పాను కదండి. ఈ కేక్ 1.5 kg కేక్ని నేను 2 times బేక్ చేసుకున్నాను 7 inches టిన్లోని. సో ఫస్ట్ బేస్ అయితే నార్మల్గానే పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ మిగతా లేయర్స్ అన్నిటినీ కూడాను లేయర్స్లో కట్ చేసుకున్నాను కదా. సో దాన్ని కూడాను నా దగ్గర ఉండే మనీ పుల్ అవుట్ బాక్స్ ఉంది కదా, సో అది ఎంత సైజులో అయితే ఉందో అంత సైజ్ అనేది కేక్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. మిడిల్లోని చూస్తున్నారు కదా, ఆ కేక్ కట్ చేసుకున్న కేక్ని కూడాను ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టారండి. తెలుసు కదండి బటర్ స్కాచ్ కేక్కి మనం ఏం ఫిల్లింగ్ చేస్తాము అని చెప్పి. మీరు కొత్తగా స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ బటర్ స్కాచ్ రెడీమేడ్ క్రష్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న క్యారమెల్ సాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది యాక్చువల్గా క్యారమెల్ సాస్, బటర్ స్కాచ్ సాస్ అని చెప్పి అలవాటు అయిపోయింది అనమాట. సో అందరు చెప్తుండగా బటర్ స్కాచ్ సాస్ అనేస్తున్నాము. క్యారమెల్ సాస్ అనమాట. మీకు ఎవరైనా క్యారమెల్ బటర్ స్కాచ్ కేక్స్ ఆర్డర్ పెట్టినా సరే ఆ క్యారమెల్ సాస్ యూస్ చేయొచ్చు. ఒక లేయర్లోనే బటర్ స్కాచ్ సాస్ యూస్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం బయట అందరూ కూడాను బటర్ స్కాచ్ కేక్స్ అంటే ఈ బటర్ స్కాచ్ సాస్ మాత్రమే యూస్ చేస్తారు. క్రష్ అనమాట. ఇది చాలా ఫైన్గా క్రష్ ఉంటుందండి. నేనైతే యూస్ చేస్తున్నాను ఫస్ట్ బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను మాలాస్ బ్రాండే యూస్ చేస్తున్నాను. రీసెంట్గా కొన్ని క్రషెస్ అయితే నేను హైదరాబాద్లో ఇచ్చారని చెప్పాను కదా, శాంపుల్ పీసెస్ బ్లూబెర్రీ అవన్నీ కూడాను మనామాలో తీసుకున్నాను అనమాట. ఎక్కువగా మన బయట మాక్టైల్స్ సేల్ చేసేవారు కానీ వాళ్ళందరూ కూడాను మాలాస్ కానీ మనామా కానీ యూస్ చేస్తారనమాట. సో అందుకని చెప్పి మీరు కూడా కొత్త బ్రాండ్స్ ట్రై చేయకుండా తెలిసిన బ్రాండ్సే ట్రై చేయండి. ఇంకొకరు చాలామంది నాకు ఫొటోస్ పెడుతున్నారు, మ్యాప్రో బ్రాండ్ ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందని చెప్పి. సో అవన్నీ కూడాను మనకైతే తెలియదండి, ఎందుకంటే నేను యూస్ చేయలేదు కదా. సో మ్యాప్రో బ్రాండ్ మరీ అంత బాగోద్దేమో నాకు తెలిసి, నాకైతే తెలీదు. ఎవరైనా యూస్ చేస్తే ఏం యూస్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా అందరూ బేకింగ్ కూడాను, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పటివరకు మాలాస్ మనామా ఈ 2 బ్రాండ్స్ మాత్రమే వాడాను. అవి అయితే మాత్రం చాలా బాగున్నాయి. అందరూ బయట మాక్టైల్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ అందరూ కూడా ఈ బ్రాండ్సే వాడతారు. సో ప్రైస్ గురించి చూడకుండా క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఇవైతే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మిడిల్లోని బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాను కదా. సో అది కూడాను ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే కేక్ వెయిట్ కూడాను కరెక్ట్గా వస్తుంది, వేస్ట్ అవ్వదు అనమాట ఎక్కువగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే కేక్ని సర్కిల్ అంటే 0 షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మిడిల్లో కూడాను నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట, కొంచెం క్రీమ్ అనేది ఉండిపోకుండా. సో ఇలాగా క్రష్ ఇంకా నట్స్ అవన్నీ వేసుకుంటూ కేక్ని అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న లేయర్స్ అన్నీ కూడాను కేక్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఫినిషింగ్ కూడా ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ క్రమ్ కోట్ అనేది నార్మల్గా చేసుకున్నాను. లేయర్స్ అన్ని పెట్టుకున్న తర్వాత క్రమ్ కోట్లా చేసేసుకున్నాను కదా, ఇంకా వెంటనే ఫినిషింగ్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం సెట్ అవ్వాలన్నమాట. ఇంకా క్రమ్ కోట్ చేసి పెట్టేంత టైం లేదనమాట. సో అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ ఉంది కదా హోల్ లాగా, సో అక్కడ క్రీమ్ పెట్టకుండా చుట్టూ ఉండే పార్ట్లోని క్రీమ్ పెట్టేసుకొని కొంచెం లైట్గా క్రమ్స్ ఏవి కనిపించకుండా
క్రీమ్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. సైడ్స్కి ఫినిషింగ్ అయితే చేసేసుకున్నానండి. బోర్డు మీద ఉండే క్రీమ్ కూడా నీట్గా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫినిషింగ్ ఇప్పుడు సైడ్స్ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను కదా. ఈ తర్వాత మిడిల్ పార్ట్లో నా బాక్స్ పెట్టేసి లాస్ట్ ఫినిషింగ్ టాప్ లేయర్లో చేసుకుంటాను అనమాట. సో ఈ సైడ్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఈ బాక్స్ పెట్టుకుంటానంటే అవ్వదండి. మీరు కంప్లీట్గా క్రంపోర్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపైనా సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని ఈ ఫినిషింగ్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఫినిషింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత స్క్రాపర్ మళ్ళీ పెట్టారు అంటే క్రీమ్ అంతా కూడా బబుల్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఒక్కసారి హార్డ్ అయిపోతుంది కదా, సో స్మూత్నెస్ అనేది ఉండదు అనమాట. సో అందుకని చెప్పి చెప్తున్నాను. సో సైడ్స్ అంతా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, మనీ అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. మొత్తం దగ్గర ఒక 3000 అలాగా ఇచ్చారండి. ఎంతో ఆల్మోస్ట్ గుర్తులేదు మనీ అంతా కూడా, ఎందుకంటే ఈ కేక్ ఇచ్చైతే చాలా రోజులు అవుతుంది, అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి అయితే పెట్టేస్తున్నాను. మనకైతే మనీ పుల్అవుట్ కేక్ మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి. లాస్ట్ టైం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. మినిమం 1 kg చేశాను, ఎందుకంటే 1/2 kg చాలా కష్టం అయిపోయింది, క్రీమ్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో దీనికోసం మనకి కస్టమర్ కొంత అమౌంట్ అయితే లోపల పెట్టమని చెప్పారనమాట. సో ఈ అమౌంట్ మీకు అంతా చూపిస్తున్నాను. ఈ టోటల్ అంతా మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇవన్నీ మనీ దొరకడం అయితే చాలా కష్టం అయిపోయిందండి. ప్రతి షాప్కి వెళ్ళి అడిగాను అనమాట, ఎవరు ఇవ్వననేస్తున్నారు. సో విత్డ్రా చేసి అయితే మొత్తం ఇవన్నీ పేపర్స్లోని కవర్స్లో సెట్ చేశాను అనమాట. సో ఇంత మనీ అయితే అడ్జస్ట్ చేశాను కవర్స్లోని. అన్ని కొత్త నోట్స్ అండి, సీల్డ్ నోట్స్ అనమాట. సో ఇప్పుడే విత్డ్రా చేసి అయితే తీసాను. సో ఇదనమాట, వీడియోని ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం నోట్స్ అన్నిటినీ కూడా చక్కగా రోల్ చేసుకోవాలి. సో చూసాం కదా ఎలా స్టిక్ చేసుకోవాలో, చూసారు కదా ఆల్రెడీ. మీకు ఇంకా డౌట్గా ఉన్నట్టయితే ముందు వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. సో మొత్తం నోట్స్ అన్నిటినీ కూడా చక్కగా రోల్ చేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకోవడమేనమాట. తర్వాత ఫినిషింగ్ చేసేస్తాను. కొంచెం టైట్ చేసుకుంటే ఏంటంటే ఒక రౌండ్లా తయారవుతుంది కదా, ఒక లడ్డూలాగా, అప్పుడు నీట్గా లాగిన వెంటనే వచ్చేస్తాయి అనమాట. లేదు అంటే నోట్స్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా, రావడం కొంచెం కష్టం ఉంటుంది. సో ఈ సైడ్స్ రెండు కొంచెం గట్టిగా పట్టుకొని అన్నీ కూడా 100 రూపీస్ నోట్స్ పెట్టమన్నారు. కాకపోతే షాప్స్కి వెళ్ళి అడుగుతుంటే ఏంటంటే 100 రూపీస్ 500 నోట్ ఇస్తామండి అంటుంటే భయపడిపోతున్నారనమాట. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే 400s విత్డ్రా చేశానమాట. సో 2 అకౌంట్స్ నుంచి కొంచెం డబ్బులు విత్డ్రా చేశాను. అప్పుడు ఈ 200 నోట్స్ కూడా వచ్చాయి. 100 నోట్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉండే 100 నోట్స్ అరేంజ్ చేశాను అనమాట. కొన్ని కేక్కి చుట్టూ ఫినిషింగ్ చేసిన తర్వాత బాక్స్ని పెట్టేశాను కదా లోపల. సో బాక్స్ పెట్టిన తర్వాత బాక్స్లోని ఈ మనీ అనేది చుట్టూ రోల్ చేసుకున్న తర్వాత ఈ టాప్ పైన బాక్స్కి మూత అనేది ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూత కొంచెం లోపలికి అడిచిపెట్టాను. ఎందుకు అంటే పైన కొంచెం క్రీమ్ అప్లై చేసి ఫినిషింగ్ చేద్దామని అనమాట. అది బయటికి కనిపించినట్టయితే మనకి సర్ప్రైజ్లా అనిపించదు కదా. సో అందుకని చెప్పి ఇలా చేసుకున్నాను అనమాట. సో మిడిల్లో ఒక చిన్న పిన్లా ఉంది కదండి, దాని మీద ఒక టూత్పిక్ పెడతాము. సో దాన్ని పట్టుకొని లిఫ్ట్ చేసినట్టయితే మనకి లోపల ఉండే మనీ అనేది పైకి వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మొత్తం టాప్ లేయర్ అంతా కూడా క్రీమ్ అప్లై చేసి ప్యాలెట్ నైఫ్తోనైతే ఫినిషింగ్ చేసుకున్నాను. తర్వాత పైన ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్స్కి ఖచ్చితంగా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. సో అందుకని చెప్పి సైడ్స్కి చేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో తీసేసుకుంటున్నాను అనమాట. సో పైన ప్యాలెట్ నైఫ్తో, పెద్ద ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటే ఏంటంటే లైన్స్ కానీ గజిబిజిగా ఉండదు అనమాట. సో క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే. సో ఆ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సో కస్టమర్కి డెలివరీ చేసే ముందు అంటే ఒక 15 to 10 minutes ముందు ఇవి కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి డెలివరీ చేసేయడమేనమాట. సో ఈ పుల్అవుట్ కేక్స్ మీకు అర్థమైందా లేదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ పుల్అవుట్ మనీ పెట్టాం కదా, సో అదే ప్లేస్లో మీరు మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్, మీ గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడాను పెట్టేసుకొని పుల్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు కూడా సర్ప్రైజ్గా చాలా బాగుంటుందండి. దగ్గర మనం ఒక 30 ఫొటోస్ వరకు ఇలా పెట్టుకోవచ్చండి. సెట్ అయితే మనకి బేకర్ సూపర్ మార్ట్ MVP కాలనీలో ఉంది కదా, ఆ షాప్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకున్నట్టయితే గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. కేక్ డెకరేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా ఇదైతే మనకి 3 kg 2 tier చాక్లెట్ కేక్ అనమాట. పోకీమాన్ థీమ్ కేక్ అనమాట. ఇది కస్టమర్ మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు. అది ఒకటి ఫాండెంట్తో పెట్టారండి, ఒకటి టాపర్స్తో పెట్టారనమాట. టాపర్స్ కూడా మనకి ఎడిబుల్లో కావాలని చెప్పారనమాట. సో ఎడిబుల్లోని టాపర్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి.
సో ఈ కేక్ నేను చేసిన తర్వాత ఫిక్స్ అయ్యాను అనమాట. ఎడిబుల్ టాపర్స్ ఈ టైప్ తీసుకోవడం అయితే కొంచెం రిస్కే అని చెప్పి. సో చాలా టైం ఉంది, అది ఒక సింగిల్ కేకే ఉంది అంటే మాత్రం తీసుకోవచ్చు, లేదు అంటే మాత్రం కొంచెం చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే టాపర్స్ని కట్ చేయాలి. నార్మల్గా సిజర్స్తో కాకుండా ఒక చిన్న టూత్పిక్ లాంటి పిన్ తీసుకోవాలన్నమాట. ఆ పిన్తో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనము వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి అది హార్డ్ అవ్వాలన్నమాట. దాని వెనకతలు పెట్టుకొని అదంతా కూడా నేను ఎలా చేసుకున్నానని చెప్పి వీడియోలో చూసేయండి. సో ఇదైతే 3 kg చాక్లెట్ కేక్ అని చెప్పాను కదండి, 2 టైర్ కేక్ అనమాట ఇది. కింద టైర్ అయితే నేను 8 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను, పై టైర్ని నేను 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. కిందదైతే 2 kg కేక్, పైది 1 kg కేక్ అనమాట. ఈ వీడియోస్ డిలీట్ అయిపోయాయి అనుకున్నానండి. సో ఇవి డిలీట్ అయిపోయాయి అని చెప్పి ఫోన్లో ఉండే వీడియోస్ డిలీట్ చేసేసాను అనమాట, వేరే ఫినిషింగ్. సో అందుకని చెప్పి కంప్లీట్ ఫినిషింగ్ చూపించట్లేదు, ఆల్రెడీ ఫినిషింగ్ అయితే చేశాను కదా. సో చూస్తున్నారు కదండి, స్టాకింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం పై టైర్ని స్టాక్ చేసే ముందు కింద పార్ట్ అంతా కూడా ప్యాలెట్ నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకుంటే ఏంటంటే కేక్ అంతా కూడా బాగా లిఫ్ట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం మిడిల్లోని ఒక పెద్ద డవల్ కానీ టూత్పిక్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది చూస్తున్నారు కదా, నేనైతే భయపడ్డాను అనమాట కేక్ ఎక్కడ అంటుకుంటుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏం అంటుకోలేదు, కొంచెం హైట్గానే ఉందన్నమాట టర్న్ టేబుల్. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ డబుల్ యూస్ చేస్తున్నాను. 3 kgs నుంచి అయితే నేను డబుల్స్ వాడుతున్నానండి. లేదు తక్కువ క్వాంటిటీ కేక్స్ అయితే మాత్రం నేను టూత్ పిక్స్ వాడుతున్నాను అనమాట, కొంచెం థిక్గా ఉండే టూత్ పిక్స్. ఇక్కడైతే నేను 2 డబుల్సే వాడానండి. మిగిలిన పీస్ ఉంది కదా, అదైతే నేను పై పార్ట్ నుంచి కింద పార్ట్కి పెట్టడానికి అని చెప్పి ఉంచేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, డబుల్ని పై పార్ట్ పట్టేసుకొని ఇంకా కిందన ఈ ప్యాలెట్ నైఫ్ అనేది లిఫ్ట్ చేయాలన్నమాట. స్టాకింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకు అంటే ఒక్కసారి కేక్ పడిపోయినా సరే మొత్తం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ కేక్ బేక్ చేసి క్రీమ్తో ఫినిషింగ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. స్టాకింగ్ మెయిన్గా మనము డెలివరీ టైంలో చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. కింద ప్యాలెట్ నైఫ్ పెట్టి ఆ ప్యాలెట్ నైఫ్కి పై పార్ట్లోని మనము ఈ డబుల్ కానీ టూత్పిక్ కానీ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక సపోర్ట్లా ఉంటుంది అనమాట, ఎల్ షేప్లోని లోపల. సో అలా చేసుకుంటే ఈజీగా కేక్ లిఫ్ట్ అయిపోతుంది, ఊగదనమాట అంత త్వరగా. అండ్ నెక్స్ట్ కేక్ అంతా రెండింటిని కూడా స్టాక్ చేసేసుకున్నాను కదా, మధ్యలో డబుల్ పెట్టాను కదండి, ఆ పార్ట్లోని నేను డబుల్కి మధ్యలోని టూత్పిక్ అయితే ఉంచేసాను అనమాట. సో రెండింటికి కూడా హైట్ సెట్ అవుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఈ కేక్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి ఎడిబుల్ టాపర్స్ అని చెప్పి. ఎడిబుల్ టాపర్స్ని అయితే నేను చాలా చిన్న సూదిలా ఉంటుంది కదా, సూదిలా ఉండే పిన్ని తీసుకున్నాను అనమాట. అంటే పిన్నీస్ అనుకోండి, పిన్నీస్ తీసుకొని టాపర్స్లా అంటే యానిమల్స్ ఉంటాయి కదా, సో పోకీమాన్ థీమ్లో కానీ యానిమల్స్ కానీ చుట్టూ కూడాను చిన్న చిన్న డాట్స్ కట్ చేసుకోవాలన్నమాట. డాట్స్ పెట్టుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఒక లైన్ లాగా గీస్తే ఏంటంటే మనకి టాపర్ షేప్ అయితే కట్ అవుతుంది. సో కట్ అయిపోయిన టాపర్స్ని కూడాను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతాయి, అవి చాలా డెలికేట్గా ఉంటాయి ఎడిబుల్ ప్రింట్స్ అనేవి. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ప్లాంక్ మీద సో మనం ఇలా రివర్స్లో పెట్టేసుకుంటాము. పెట్టేసుకున్న తర్వాత మనము వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటాం. కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ మొత్తం అంతా కూడాను వైట్ చాక్లెట్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, వైట్ చాక్లెట్ ఫిల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇదంతా హార్డ్ అయిపోతుంది కదా, ఒక టాపర్లా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎడిబుల్ టాపర్స్ తీసుకుంటే మాత్రం చాలా 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 జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే చూస్తున్నారు కదండి ఎంత ప్రాసెస్ ఉంది అనేది. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి ఇలా పెట్టేశాను అనమాట. సో చాలా వైట్ చాక్లెట్ కూడా పట్టిందండి. ఇలాంటి టాపర్స్కి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదన్నమాట. సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. సో ప్రిపేర్ చేసిన వైట్ చాక్లెట్ మెల్ట్ చేసిన టాపర్స్ అయితే ఇలా ప్రిపేర్ అవుతాయండి. చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్ అవుతాయి అనమాట. నార్మల్ ఫోటో ప్రింట్స్ ఏంటంటే అవి మనం తీసేసి బయట పడేస్తాము, అదే ఇవ్వనుకోండి మొత్తం కంప్లీట్గా ఈటబుల్ అనమాట. సో ఇవైతే కస్టమర్స్కి రికమెండ్ చేయొచ్చు, కాకపోతే మనకి కొంచెం ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకునే టాపర్స్ అన్నీ కూడాను ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలి. కేక్లోని మనకి కస్టమర్ ఎలా అయితే ఇచ్చారో రెఫరెన్స్ పిక్చర్ అలానే నేనైతే అరేంజ్ చేసుకున్నానండి. సో కొన్ని టాపర్స్ ఏంటంటే పెడుతుంటే విరిగిపోయాయి అనమాట, చాలా భయం వేసింది నాకు. కాకపోతే కొంచెం ఎక్కువ టాపర్సే నేనైతే ప్రింట్ చేయించాను. సో అందుకని చెప్పి ఇంకా నాకు కొంచెం సేవ్ అయిందనమాట. లేదంటే సగం టెన్షన్ అయితే చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఏంటంటే టాపర్స్ ఎక్కువ ప్రింట్ చేయించాను కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం టాపర్స్ సరిపోవు, అప్పుడు మళ్ళీ నార్మల్ ప్రింటే పెట్టాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా షాక్ లాంటి ఎఫెక్ట్ ఉంది కదా ఎల్లో కలర్ది, అదైతే నేను ఫాండెంట్తో ప్రిపేర్ చేశాను అనమాట. నార్మల్గానే కట్ చేసేసాను. సో బాగానే వచ్చింది ఈ ఎఫెక్ట్ కూడాను. అండ్ నెక్స్ట్ ఇవైతే నేను కస్టమర్కి డెలివరీ చేసే ముందు ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. లేదంటే తెలుసు కదా ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్లో పడితే ఏంటంటే ఆ కూలింగ్కి జారిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడాను టాపర్స్ లాంటివి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. కస్టమర్ కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారనమాట, ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఈ కస్టమర్ అయితే మనకి తెలిసిన వాళ్ళేనమాట. సో అందుకని చెప్పి
చాలా దగ్గరుండి మంచిగా డెకరేట్ అయితే చేశానన్నమాట. ఈ పోకీమాన్ 2 టైర్ కేక్ అయితే నేను 3500కి అయితే సేల్ చేశానండి. ఇవన్నీ ఎడిబుల్ ప్రింట్స్ కదా, 2 టైర్ కేక్ కాబట్టి చాక్లెట్ కేక్ అనమాట అది కూడాను. సో ఆ ప్రైస్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. సో చూసారు కదండి కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. కింద కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంది. మీకు ఈ అవుట్పుట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.